క్లచ్ రిలీజ్ చేయండి స్లోగా. ఎస్. యాక్సిలరేటర్ ఇవ్వండి స్లోగా. హారన్ అప్లై చేయండి. ఎస్. వెళ్ళండి. హారన్ చేయండి. వెళ్ళాలి మేడం. యాక్సిలరేటర్ ఇవ్వాలి. ఇప్పుడు డివైడర్ వచ్చింది చూడండి. మీరు రైట్ మెయింటైన్ చేసినా ఏం కాదు. రైట్ టర్న్ చేయండి, కొద్దిగా రైట్ టర్న్ చేయండి, స్ట్రైట్ చేసేసుకోండి. యాక్సిలరేటర్ ఇవ్వండి స్లోగా. వెళ్ళిపోతాం చూడండి. యాక్సిలరేటర్ ఇవ్వండి. యాక్సిలరేటర్ ఇవ్వండి. చూడండి చూడండి ఎంత దూరంలో ఉన్నాడు. సో ఈ రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ ఆ బోనట్కి స్ట్రైట్గా ఉంటే టచ్ అవుతుంది. స్ట్రైట్గా ఉండకుండా మనం మ్యాక్సిమం మెయింటైన్ చేసుకోవాలి. కొద్దిగా రైట్ తిప్పండి, స్ట్రైట్ చేసేసుకోవాలి. యాక్సిలరేటర్ ఇవ్వండి స్లోగా. హారన్ చేయండి మళ్ళీ ఒకసారి. ఎస్. కొద్దిగా రైట్ తిప్పండి, స్టీరింగ్ రైట్ తిప్పండి, స్ట్రైట్ చేసేసుకోవాలి. వచ్చేవాళ్ళని అస్సలు నమ్మకూడదు. సడన్గా వచ్చేవాళ్ళని యాక్సిడెంట్ ఇవ్వండి. ఎందుకంటే వాళ్ళు మన వెహికల్ని చూడరు. అటు నుంచి ఏ వెహికల్ వస్తుందని చూస్తారు కానీ ఇటు నుంచి ఏ వెహికల్ వస్తుందో చూడరు. క్లచ్ నొక్కండి. ఫస్ట్ గేర్ వేయండి, ఇమీడియట్లీ క్లచ్ రిలీజ్ చేయండి స్లోగా. రిలీజ్ చేయండి. ఎన్ని హారన్ నిలబడినా మీరు టెన్షన్ తీసుకొని యాక్సిలరేటర్ ఇవ్వకూడదు. ఓకేనా? యాక్సిలరేటర్ ఇవ్వండి. గేర్ షిఫ్ట్ చేసుకోండి. ఇప్పుడు క్లచ్ రిలీజ్ చేయండి. యాక్సిలరేటర్ ఇవ్వండి. రైట్ లైనే మెయింటైన్ చేయండి. ఎందుకంటే కొద్దిగా గ్యాప్ ఇచ్చిన మీకు టూ వీలర్ కానీ ఆటో వాళ్ళు కానీ ఎంటర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కొద్దిగా రైట్ టర్న్ చేయండి. లైట్ ఇక్కడ టూ వీలర్ ఎంటర్ అవుతుంది కదా, హారన్ చేయండి వన్స్. ఎస్. ఎందుకంటే హారన్ చేస్తే మన వెహికల్ అబ్జర్వేషన్ చేస్తారు. గేర్ షిఫ్ట్ చేయండి. క్లచ్ రిలీజ్ చేయండి. స్ట్రైట్ వెళ్ళండి. హారన్ చేయండి. రైట్ తిప్పండి కొద్దిగా, స్ట్రైట్. హారన్ చేయండి. రైట్కి వెళ్ళకూడదు. మీకు ఛాన్స్ లేదు కదా, అక్కడ డివైడర్ ఉంది. దానికోసం 1 or 2 times హారన్ చేయాలి. వెళ్ళండి, స్ట్రైట్ వెళ్ళండి. చూడండి అక్కడ డివైడర్ లెఫ్ట్కి వచ్చేసింది కాబట్టి కొద్దిగా లెఫ్ట్ అవుతుంది. రోడ్లోకి వచ్చింది కాబట్టి కొద్దిగా లెఫ్ట్ అవుట్ చేసుకోవాలి. నడి రోడ్కి వచ్చేసింది. వేరే పర్సన్ తనకి ఎంట్రీ ఇచ్చాడు, అందుకని రోడ్కి వచ్చేసింది. లెఫ్ట్ వెళ్దామా రైట్ వెళ్దామా మీ చాయిస్. రైట్ వెళ్దాం. నేను రైట్లో ఉన్నా. లెఫ్ట్ ఇండికేటర్ అయింది. లెఫ్ట్ ఇండికేటర్ రండివ్వండి. లైట్గా టర్న్ చేసాం కదా, వచ్చేస్తూనే ఉంటాం. క్లచ్ నొక్కండి. గేర్ షిఫ్ట్ చేయండి. సెకండ్ గేర్ వేయండి. క్లచ్ రిలీజ్ చేయండి. క్లచ్ రిలీజ్ చేయండి. ఎస్. రైట్ తిప్పండి కొద్దిగా, క్లచ్ రిలీజ్ చేయండి. వెళ్ళండి, వెళ్తూ ఉంటుంది. లెఫ్ట్ తిప్పండి. ఈ టైంలో ఫస్ట్ గేర్ వేయండి. ఫస్ట్ గేర్ తిప్పండి. ఫస్ట్ గేర్ వేయండి. క్లచ్ రిలీజ్ చేయండి. లెఫ్ట్ తిప్పండి, స్టీరింగ్ తిప్పండి. లెఫ్ట్ తిప్పండి, క్లచ్ రిలీజ్ చేయండి. రైట్ సైడ్ ఆటో చూసుకోవాలి. రైట్ తిప్పండి కొద్దిగా. ఎస్. లెఫ్ట్ తిప్పండి. స్టీరింగ్ లెఫ్ట్ తిప్పండి. ఎస్. తిప్పండి. లెఫ్ట్ తిప్పండి. వెరీ గుడ్. స్ట్రైట్ వేసుకోండి. క్లచ్ నొక్కి గేర్ చేంజ్ చేయండి. క్లచ్ రిలీజ్ చేయండి. వెళ్ళిపోతుంది. మనకి ఏ రోజు అయితే అనిపిస్తుందో ఆ రోడ్డుకే వెళ్ళాలి మనం ప్రాక్టీస్లో. ఎందుకంటే ఆ రోడ్డు గురించి తెలియాలి కదా మనకు. సో అందుకని రైట్లో ఉన్నాను రైట్కి వెళ్ళిపోద్దని అనకూడదు. లెఫ్ట్ రేపు ఉదయం ఎమర్జెన్సీ వస్తుంది, అప్పుడు ఏం చేస్తాం? నేను రైట్కి వెళ్తున్నా కదా, రోడ్డు దాటి మళ్ళీ రాలేము కదా. సో అందుకని ఇండికేటర్ షిఫ్ట్ చేసేసుకొని నిదానంగా వచ్చేస్తూనే ఉండాలి. గేర్ షిఫ్ట్ చేసుకోండి. న్యూట్రల్ రైట్. క్లచ్ రిలీజ్ చేయండి. హారన్ అప్లై చేయాలి. చూడండి వీళ్ళ రాంగ్ సైడ్లో వస్తూ ఉంటారు టూ వీలర్ వాళ్ళు.
100 ఉన్నా కూడా రాంగ్ సైడ్ వచ్చే వాళ్ళు వస్తూనే ఉంటారు. లెఫ్ట్ తిప్పండి, స్లోగా లెఫ్ట్ తిప్పండి. కొంచెం లెఫ్ట్ చేయండి, స్లోగా రైట్ టర్న్ చేయండి. ఎస్, వెరీ గుడ్, ఎక్సలెంట్ ఎలిమెంట్. టర్న్ చేసేటప్పుడు మిర్రర్ అబ్జర్వేషన్ చేయాలి, ఈవెన్ రైట్ ఆర్ లెఫ్ట్ సైడ్. గేర్ షిఫ్ట్ చేయండి, క్లచ్ నొక్కేసి. డేట్ మీరు లేదు లోపలే ఆపడానికి బ్రేక్ చేసుకోండి. రోడ్డు కంజెస్టెడ్గా ఉంది. గేర్ షిఫ్ట్ చేయండి, క్లచ్ నొక్కేసి. బ్రేక్ రిలీజ్ చేయండి, క్లచ్ రిలీజ్ చేయండి. ఎక్సలేటర్ స్లోగా, ఎక్సలేటర్ స్లోగా రైట్ డౌన్ చేయండి. రైట్ మీ కార్ ఈ కార్ వేరియేషన్స్ ఏముంది మేడం? మా కార్ చాలా పెద్దగా ఉంది. చాలా